కొత్తగా తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి సినిమా నటుడు విజయ్ టీవీకే పార్టీ కరూర్ తమిళనాడులో ఉన్నటువంటి కరూర్లో మీటింగ్ జరుపుతూ ఉండగా ఒక్కసారిగా ఏదైతే ఈ సినిమా హీరోలకు సంబంధించి పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే జనం ఎక్కువ ఎగబడిపోతారు. ఇక్కడ మనకు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తుంటాం కదా, అట్లాగా పెద్ద ఎత్తున రావడం, అక్కడ కంట్రోలింగ్ లేదు. తమిళనాడు ప్రభుత్వం అక్కడ దాన్ని సరిగ్గా మానిటరింగ్ చేయలేదు. మొన్న ఇప్పుడు జగన్కు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లయితే ప్రాబ్లం అయిందో అట్లాంటి పరిస్థితి అక్కడ వచ్చింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు 22 మందికి చికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. ఘటనలో 2 ఆల్రెడీ స్పాట్లో చనిపోయారు. 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. మరొక 22 మంది బాధితులకు కరూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తను ఒక వెహికల్ మీద నుంచుని విజయ్ ప్రసంగిస్తూ ఉండగా చూడటానికి ఒక్కసారిగా ఎగబడినటువంటి సందర్భంలో అక్కడ అంబులెన్సుల్ని కూడా ఆపేసేసి మరి హడావిడి చేస్తూ వచ్చారు అభిమానులు. ఆ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట దీంతో విషాదం చోటు చేసుకుంది. 2 మృతి చెందడం, 10 మంది పరిస్థితి విషమించడంతో అర్ధాంతరంగా సభని ఆపాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అంటూ విజయ్ పార్టీ టీవీకే పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. భద్రత సరిగ్గా ఎందుకు కల్పించట్లేదు, విజయ్ ప్రసంగిస్తుంటే విజయ్ సభకి జనాలు పెద్ద ఎత్తున వస్తుంటే ఎందుకు చూడట్లేదు, రక్షణ ఎందుకు కల్పించట్లేదు అన్నటువంటి ప్రశ్న రేకెత్తిచ్చారు. అదే సందర్భంలో విజయ్ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. తను వెహికల్ మీద నుంచి చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల బ్యారికేడ్లు ఇవన్నీ పెట్టాలని నేను చెప్తే కూడా పెట్టకుండా చేస్తున్నారు అన్నటువంటిది. తద్వారా ఈ తొక్కిసలాటకు కారణం విజయే అన్నటువంటి ఆరోపణ మరోవైపు తమిళనాడు ప్రభుత్వం చేస్తోంది. పోలీసులు మాత్రం ఇట్లా జనం ఎగబడుతున్నప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు అన్నది స్పష్టమవుతుంది. సాధారణంగా మీటింగులప్పుడు చుట్టూ బ్యారికేడ్లు పెట్టాలా, రానియకుండా చుట్టూతా ఉండాలి. అట్లాంటిది అక్కడెక్కడా కనబడలేదు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు పెను విషాదం చోటు చేసుకుంది.